నేను అవకనక రెడ్డి. ఈరోజు నేను సక్సెస్ఫుల్గా నా యొక్క ఓటును వినియోగించుకోవడం జరిగింది. నాది విజయనగరం జిల్లా నెల్లిమల నియోజకవర్గం భోగాపురం మండలం. నేను ఏ పార్టీకి అతీతం కాదు. నాకు నచ్చిన పార్టీకి నేను ఈరోజు ఓటు వేయడం జరిగింది. ఓటు అంటే మీరు మామూలుగా బ్యాలెట్ 13వ తారీఖున వేస్తారు. కాకుంటే మాకేంటంటే డిఫెన్స్ వాళ్ళకి ముందుగా పేపర్స్ వస్తాయి. వాటి వల్ల మేము ముందుగా వేస్తాం ఓటు. అందుకని మీకంటే ఒక వారం రోజుల ముందుగా మేము ఓటు వేయడం జరిగింది. నేనే కాదు, అలాగే చాలామంది ఓటు వేశారు. ప్రజల్ని నేను ఒక రిక్వెస్ట్ నాది ప్రజలకి, మీరు ఎవరికైనా ఓటు వేయండి. ఒక్కసారి ఆలోచించేయండి. ఫ్యూచర్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, నెక్స్ట్ జరగబోయేది ఏంటి. మనకి ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా తర్వాత వచ్చే గవర్నమెంట్ అయినా మంచి చేసేదా, మంచి చేయందా, ఇప్పుడున్నది మంచి చేస్తుందా, చేయట్లేదా, ఇది ఒక్కటి మీరు ఆలోచించండి చాలు. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరు నచ్చిన పార్టీని మీరు ఎన్నుకోండి, పర్లేదు. కానీ అది మంచి జరుగుద్దంటేనే ఎన్నుకోండి. అది ఏ పార్టీ అయినా సరే, అది జనసేన అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, ఇంకా ఏదైనా సరే మీకు నచ్చిన పార్టీని ఎన్నుకోండి. ఇప్పుడున్న పార్టీ మీకు ఏమేం చేసిందో మీకు తెలియాలి. పాతనున్న పార్టీలో ఏం జరిగిందనేది మీకు తెలుసు. ఇప్పుడున్న పార్టీలో ఏం జరుగుతుందనేది కూడా మీకు తెలుసు. నెక్స్ట్ జరగబోయే పార్టీ కూడా ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. మీరు ఆలోచించండి. మీ మనసులో నుంచి ఆలోచించి ఓటేయండి. 500 తీసుకొని 1000 రూపాయలు తీసుకొని ఓటేస్తే మీకు వాల్యూ ఉండదు. రేపు వేసాక అడగడానికి కూడా మనకి దమ్ము ఉండదు. దమ్ము లేని ఓటు ఎందుకు వేయడం? దాని బదులు వేయకపోవడమే మంచిది. ఓటేస్తే నిజాయితీగా వేయండి. ఎవరు వేసినా సరే మీరు వేసే ఓటు మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ పిల్లల ఫ్యూచర్ కోసం, మీ పిల్లలు బాగుండాలనే కోరికతో వేయండి. ఈరోజు వస్తున్న 500, 1000 రూపాయలు, 2000 రూపాయల కోసం మీరు ఈరోజు ఓటు వేస్తే రేపు మీరు మీ జీవితంలో తెలియనటువంటి బాధ ఎంతో పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది గవర్నమెంట్లో చేస్తున్న పనులన్నీ ఎవరికి నచ్చట్లేదు. ఎవరికి నష్టమే వాళ్ళు వేయండి, పర్లేదు, మీ ఇష్టం. కానీ ఎవరికైతే నష్టం జరుగుతుందని అనుకుంటున్నారో వాళ్ళు చూసుకోవాలంటే. మీ రాజకీయ జీవితం కోసం వాళ్ళ రాజకీయ జీవితం కోసం మన జీవితాలను తాకట్టు పెడుతున్నారు ప్రతి ఒక్కడు, ఎవడొచ్చినా సరే, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే. అందుకనే మీరు అన్నీ చూడండి. జనాలకి బాగా తెలుసు ఓటు ఎవరికి వేయాలో. రాజకీయ నాయకుడు డబ్బులు ఇస్తున్నాడు చెప్పనేసి మీరు తీసుకోవద్దని నేను చెప్పను. తీసుకోండి, డబ్బులు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎలాగ అక్రమంగా సంపాదించిన డబ్బే కాబట్టి మనం తీసుకోవాలి. డబ్బు తీసుకోండి, పర్లేదు. డబ్బు తీసుకున్నాక కూడా మీకు నచ్చిన పార్టీ, మీ మిల్లు మెచ్చే పార్టీ, మీకు మంచి చేస్తుంది అనుకునే పార్టీకి మాత్రమే ఓటు వేయండి. ఓటు ఒక జీవితం. ఒక 5 సంవత్సరాలు మన జీవితాన్ని వాడి చేతిలో పెడుతున్నట్టే మనం వేసే ఓటు. మనం వేసే ఓట్లో ఒక 5 సంవత్సరాల వరకు ఆడికి నచ్చినట్లు ఆడి చేస్తాడు. ఈ ఒక్కరోజే మంది, ఎలక్షన్ రోజు మాత్రమే మంది. మీరు ఓటు వేసినంత వరకే. ఉదయాన్నే లెగిచ్చి తయారయ్యి వెళ్ళి పోలింగ్ బూత్కి వెళ్ళి మనం ఓటు వేసేంతవరకే మన జీవితం. తర్వాత 5 సంవత్సరాలు వాడు మనకి ఎలా చెప్తే అలాగనే వినాలి. ఏది పన్ను పెడితే ఆ పన్ను మనం కట్టాలి. ఏది డబ్బులు, ఏ విధంగా కరెంటు బిల్లు పెంచినా, ఏం పెంచినా మనం మాట్లాడలేం, చేయలేం. తర్వాత వాడిష్టమే. 5 సంవత్సరాల వరకు వాడిష్టం నచ్చినట్టుగానే అతను చేస్తాడు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఎవడొచ్చినా సరే. మీకు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు, మీకు మంచి చేయగలిగే దమ్మున్నప్పుడు చూడండి. ఉద్యోగాలు లేవు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉద్యోగం రాలేదు ఎవరికి. డిఎస్సి లేదు. ఇప్పుడు అందరూ తీస్తానంటారు, తర్వాత ఎవడూ తీయడు. ఉద్యోగాలు లేని చాలామంది ఇప్పుడు అగ్నివీరుల్లో కాటిల్లోకి వస్తున్నారు. ఎందుకు? 4 సంవత్సరాల సర్వీసు, వాళ్ళ జీవితం ఖరాబ్ అయిపోతుంది అక్కడ. చాలామంది జీవితాలు అలాగే వేస్ట్ అయిపోతుంది. వయసు అయిపోయాక భర్తీలు తీస్తే ఏం ప్రయోజనం? మీరు ఒకసారి ఆలోచించండి ప్రజలు. ఈరోజు మీరు మే 13వ తారీఖున మనకు జరగబోయే ఓట్ల ఎలక్షన్ అనేది చాలా ముఖ్యమైనది. 2024 ఓట్ల ఎలక్షన్ పోతే మీరు ఓటు వినియోగించుకోవడానికి ఇంకా 5 సంవత్సరాలు పడుతుంది. అంటే నువ్వు 5 సంవత్సరాలకి 500కు 1000 రూపాయలకు లొంగిపోయినట్టే. 500 కోసం 1000 రూపాయల కోసం నువ్వు 5 సంవత్సరాల వరకు ఒకరి దగ్గర ఊడిగం చేస్తున్నట్టే. మీరు 500కి 1000కి ఎవరు ప్రలోభ పడకండి. 500, 1000 రూపాయలు ఏం ఉండదు. మందు తాగేవాడైతే వెళ్తాడో మందు తాగేస్తాడు 500 రూపాయలు. ఇంట్లో లేడీస్ అయితే ఒక పూట కాయగూరలు, ఒక రోజుకి ఒక 4 రోజులు 5 రోజులకి సరిపోయి కాయగూరలు వస్తాయి అంతే. 4 కేజీలు కాయగూరలు వస్తాయి 500కి.
కరెక్ట్గా తాగాలని మన ఆంధ్రాలో అయితే 2 బీర్లు కూడా రావు ఆ డబ్బులకి. మీరే ఆలోచించుకోండి. మంచి వాళ్ళకి వేయండి, మీరు గెలిపించండి. ఎమ్మెల్యేలైనా మీకు మంచి చేస్తాడనుకున్న ఎమ్మెల్యేకే వేయండి. 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి ఒక రోడ్డు కూడా వేయలేని వాడికి ఎందుకు వేయడం ఓటు? ఎవరు వేయగలరో ఎవరు చేస్తారో అన్నిసార్లు వాళ్ళకి ఎవరికైనా ఒకరినే పెట్టామనుకోండి, వాళ్ళు ఎప్పటికీ మంచి జరగదు. మారుతూ ఉండాలి. గవర్నమెంట్ అనేది మారితేనే మంచి జరుగుద్ది. ఏ స్టేట్ అయినా సరే, ఇండియా అయినా సరే, ఏదైనా సరే గవర్నమెంట్ అనేది మారాలి. అంతే, అధికారం మారాలి. అధికారం మారితేనే పని జరుగుద్ది. లేదంటే మన ప్రజలు మనం అలాగే ఉండాలి. అదే రోడ్లు, అవే పనులు, అవే ఉద్యోగాలు ఉండవు. ఎవడొచ్చినా మనకి ఎవరిని చేయడు, ఇది మాత్రం చెప్పగలను నేను. ఎవడొచ్చినా మనకు మంచి చేస్తాడని గ్యారెంటీ లేదు. కానీ మంచి ఎవడు చేస్తాడో కొంచెం అయినా సరే మంచి చేసేవాడిని ఎంచుకోండి. అది మంచి చేసేవాడు అయి ఉండాలి. అదొకటే నా కోరిక. జై హింద్.